తెలంగాణలో ఆషాఢ మాసం బోనాల జాతర నేటి నుంచి ప్రారంభమవుతుంది. చారిత్రాత్మక గోల్కొండ కోటపై వెలిసిన జగదాంబిక ఎల్లమ్మ మహంకాళి ఆలయంలో తొలి పూజతో ఆషాఢ మాసం తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభమవుతుంది. ఈ ఆషాఢ మాసం బోనాలను రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉదయం లంగర్ హౌస్లో మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ ప్రారంభిస్తారు. లంగర్ హౌస్ చౌరస్తా సమీపంలో ఏర్పాటు చేసిన వేదికపై బోనాలను ప్రారంభించి చౌరస్తా వద్ద అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. అనంతరం అక్కడి నుంచి తొట్టెలను పోతురాజుల విన్యాసాలతో గోల్కొండ కోటపై ఉన్న జగదాంబిక ఎల్లమ్మ మహంకాళి ఆలయంలో సమర్పిస్తారు. వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. గోల్కొండ రిసాలా బజార్ నుంచి నజర్ బోనం ఊరేగింపు ఉంటుంది. గోల్కొండ బోనాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని గోల్కొండ జోన్ డీసీపీ జె రాఘవేందర్ రెడ్డి తెలిపారు. లంగర్ హౌస్ చౌరస్తాలో ప్రారంభమయ్యే బోనాల పూజ, ఊరేగింపు, తొట్టెల సమర్పణ జరిగే వరకు అదనపు బలగాలు, టాస్క్ ఫోర్స్ బృందాలు, బాంబ్ స్క్వాడ్, అశ్విక దళాలు, సిఆర్పీఎఫ్ బృందాలతో బందోబస్తు నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. బోనాల విజయవంతానికి ప్రజలు పోలీసులకు సహకరించాలని సూచిస్తున్నారు. ఈ అంశంపై మరిన్ని వివరాలని తెలంగాణ బ్యూరో చీఫ్ మూలా శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, నేటి నుంచి హైదరాబాద్లో ఆషాఢ బోనాలు ప్రారంభం కానున్నాయి, వివరాలేంటి? జ్యోతి, రాష్ట్ర సంస్కృతిని సాంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ ఆషాఢ మాస బోనాలు ఉత్సవాలు నేటితో ప్రారంభమవుతున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జనతానగరాల భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. హైదరాబాద్ ప్రజల జీవన విధానం, సామాజిక ఐక్యతను ప్రతీకగా నిలిపే ఈ బోనాల పండుగ కేవలం ఒక ఉత్సవం మాత్రమే కాదని ఈ ప్రాంత ప్రజల ఆధ్యాత్మిక సాంస్కృతిక మహోత్సవం అని రేవంత్ రెడ్డి చెప్పారు. నేటి నుంచి ప్రారంభమయ్యే ఈ బోనాల ఉత్సవాలను దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న సుమారు 3000కు పైగా దేవాలయాల్లో ఉత్సాహంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్, సికింద్రాబాద్, జననగరాల్లో జరిగే మొట్టమొదటగా గోల్కొండ బోనాలతో మొదలయ్యే ఈ యొక్క బోనాల పండుగ అయితే ప్రారంభమైంది. ఆ సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో ఉన్న భక్తులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.